హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. హైదరాబాద్లో హైడ్రా దూకుడు కొనసాగుతుంది. ఎవరి మాట వినట్లేదు ఏవి రంగనాథ్. పొలిటికల్ ప్రెజర్స్కి అస్సలు లొంగట్లేదు. సో ప్రస్తుతం మనం హైదరాబాద్లోని మల్కన్ చెరువు దగ్గర ఉన్నాం మనం. సో మీరు చూసుకోవచ్చు విజువల్స్లో నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ చాలా మంచిగా డెవలప్ చేసింది ఈ మల్కన్ చెరువుని. సో చాలా సుందరీకరణ కూడా చేసింది రీసెంట్గానే. వాస్తవానికి ఈ చెరువు చుట్టూ కూడా చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. సో మీకు అవి ఎక్స్క్లూజివ్గా చూపించడం కోసం నేను ఈరోజు మల్కన్ చెరువు దగ్గరకు వచ్చా. సో చూద్దాం ఒకసారి విజువల్స్లో మీరు చూసుకోవచ్చు. ఇదంతా మల్కన్ చెరువు ఏరియా ఇదంతా. సో దీని ఎఫ్టీఎల్ ఇంకా దీని బఫర్ జోన్ ఎక్కడ వరకు ఉందనేది పక్కన పెడితే వాస్తవానికి మీకు కనిపిస్తున్న అక్కడ జోన్ మొత్తంలో కూడా G+1 కానీ G+2 బిల్డింగ్స్ కానీ ఒక్కటి కూడా కనిపించట్లేదు నాకు. అన్నీ G+7, 8 వరకు ఉన్న నిర్మాణాలు మాత్రమే. సో ఇప్పుడు కొత్తగా ఇక్కడ చూసుకుంటే మీరు కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్ కూడా ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ పక్కా పరిధిలో ఉంటాయి. ఎందుకంటే మీరు విజువల్స్లో చూసుకున్నట్టయితే అక్కడ వరకు కూడా ఆ లెవెల్ ఉంది. సో ఇది ఒకవేళ దీన్ని ఈ మొత్తం ఏదైతే మల్కన్ చెరువు ఉందో ఆ చెరువు మొత్తం దాదాపుగా ఒక 15 ఎకరాలు టు 10 ఎకరాలు, అంటే 10 నుంచి 15 ఎకరాల వరకు ఆక్రమణకు గురైంది అనేది చాలామంది చేస్తున్న వాదన. నేను ఇప్పటికే చాలామంది గ్రామస్తులతో కూడా మాట్లాడాను. వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే దాదాపు 10 నుంచి 15 ఎకరాల వరకు ఈజీగా ఈ మల్కన్ చెరువు ఏరియా ఏదైతే ఉందో మొత్తం ఆక్రమణకు గురైంది. సో ఇక్కడ ఆ నాలాలు ఏదైతే కనెక్టివిటీ ఉందో ఆ నాలాల కనెక్టివిటీ కానివ్వచ్చు, ఇంకా చాలా విషయాల్లో ఇక్కడ ఈ 15 ఎకరాలు ఆక్రమణకు గురైంది అనేది చాలామంది చెప్తున్న వాదన. సో వాళ్ళందరితో మాట్లాడొచ్చాను నేను. ఆ మాట్లాడొచ్చిన తర్వాత మీకు ఈ వీడియో చేయాలని చెప్పి చేస్తున్నా. వాస్తవానికి హైడ్రా దూకుడు ప్రదర్శిస్తున్నప్పటికీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎదురుగా కనిపిస్తున్న ఆ బిల్డింగ్స్లో అక్కడ దాకా వెళ్ళకపోవచ్చు, కానీ బఫర్ జోన్ ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఆ కొండరాళ్ళు కనిపిస్తున్నాయో యువతల పక్క వరకు కూడా బఫర్ జోన్ పక్కా ఉంటుంది. ఎందుకంటే చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా ఏదైతే ఈ మల్కన్ చెరువు ఆనుకొని ఒక రోడ్డు కనిపిస్తుంది. అది చిన్న సర్వీస్ రోడ్డు వాకర్స్ నడవడానికి. సో దీని ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ డెవలప్ చేస్తుంది కాబట్టి ఆ రోడ్డు వరకు ఏదైతే మెయిన్ సర్వీస్ రోడ్డు ఉందో దాని పక్కన చిన్న రోడ్డు ఇచ్చింది వాకర్స్ నడవడానికి. సో ఆ బిల్డింగ్స్ మొత్తం కూడా అన్నీ బఫర్ జోన్ కిందగా వస్తాయి. మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు, ఇటు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది బిల్డింగ్, ఆ కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ కావచ్చు, అక్కడ ఎగ్జిస్టింగ్గా ఉన్న బిల్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బఫర్ జోన్లో ఉన్నవి నిర్మాణాలే. మరి ఈ నిర్మాణాలు ఎందుకు కనిపించట్లేదు హైడ్రాకి? వాస్తవానికి చెప్పాలంటే స్లమ్ స్కూల్ ఇస్తున్నారు, ఇంకా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్ స్కూల్ ఇస్తున్నారు. మరి ఈ నిర్మాణాలు హైడ్రాకి ఎందుకు కనిపించట్లేదు? సో చూసుకోవచ్చు, అక్కడ కిమ్స్ హాస్పిటల్ ప్రధానంగా మనకు కనిపిస్తుంది. అది బఫర్ జోన్లో ఉందా ఎఫ్టీఎల్లో ఉందా అనేది ఈ విషయం అంటే దానికి కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాల్సింది. సో నేను కన్ఫర్మ్ చేయట్లేదు కిమ్స్ హాస్పిటల్ బఫర్ జోన్లో ఉందని చెప్పి, కానీ వాస్తవానికి అవన్నీ కూడా ఆ లేన్ మొత్తం కూడా ఇవాళ బఫర్ జోన్లో ఉన్నాయి. సో ఇలాంటి నిర్మాణాలు ఎందుకు హైడ్రాకి కనిపించట్లేదు అనేది నా ప్రశ్న. వాస్తవానికి ఏంటంటే చాలా స్లమ్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న నిర్మాణాలు కానీ చాలా చాలా కూలుస్తున్నారు. వాళ్ళు ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళాలి అని కూడా ఆర్తనాదాలు పెడుతున్న సిచ్యువేషన్స్లో ఇలాంటి బడాబాబులు కానీ ఈ రియాల్టర్లు కానీ ఇలాంటి వాళ్ళు నిర్మిస్తున్న నిర్మాణాలకు ఎందుకు కూల్చట్లేదు హైడ్రా అనేది ఇప్పుడు సామాన్యుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న మనం చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఇక్కడ చూడండి, మీరు చూసుకోవచ్చు, ఆ విధులు చూసుకోండి మీరు. సో వాస్తవానికి ఇదంతా కూడా అక్రమ నిర్మాణాలని చెప్పుకోవచ్చు. ఒకసారి మల్కన్ చెరువు గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. మల్కన్ చెరువు దాదాపు 50 ఎకరాల్లో విస్తరించి ఉన్న మల్కన్ చెరువుకు ఉదయం సాయంత్రం వేళల్లో చాలామంది వస్తూ ఉంటారు వాస్తవానికి. ఎందుకంటే ఇక్కడ 2.7 కిలోమీటర్ల పొడవైన షేక్పేట్ ఫ్లైఓవర్ ఉంటుంది దీని పక్కనే. సో దాని తర్వాత అంత వాటర్ బాడీ ఉన్నందున ఇక్కడ ఇది అంటే వాకర్స్కి చాలా బెస్ట్ ప్లేస్గా చెప్పుకోవచ్చు. సో గ్రేటర్ జిహెచ్ఎంసీ ప్రకారం పశ్చిమ హైదరాబాద్కు ఈ వాటర్ బాడీని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చడానికి మల్కన్ చెరువును 25 కోట్లతో అభివృద్ధి చేశారు. అందుకే మీరు వాటర్ కూడా చూసుకోవచ్చు, లేక్లోని వాటర్ కూడా చాలా నీట్గా చాలా ఇదిగా ఉన్నాయి. సో నాకు తెలిసి హైదరాబాద్లో ఏ లేక్ వాటర్ కూడా ఇంత ప్యూర్గా ఉండవేమో. ఎందుకంటే 25 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చాలా హైజీన్గా చేశారు ఈ పార్క్ని. చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయితే దుర్గం చెరువుతో పాటు 2018లో మల్కన్ చెరువు పనులు ప్రారంభమయ్యాయి. అయితే మరియు అపర్ణ ఇన్ఫ్రా లిమిటెడ్ వారితో సామాజిక బాధ్యతతో సమన్వయంతో అభివృద్ధి చేస్తున్నారు ఈ చెరువుని. సో మల్కన్ చెరువు జిహెచ్ఎంసీ పశ్చిమ మండలంలో నోటిఫైడ్ వాటర్ బాడీ మరియు రాయదుర్గం వద్ద ఉంది. ఇది 51.30 ఎకరాల ఎఫ్టీఎల్ విస్తీర్ణం కలిగి ఉంది. గతంలో ఈ ట్యాంక్ 20 ఎకరాల ఆయకట్టుకు ఉపయోగపడేది. సో ఇది చైన్ లింక్ ట్యాంక్లో ఒకటి. అంటే దుర్గం చెరువు, ఇంకా మల్కన్ చెరువు, ఇంకా ఇబ్రహీంబాగ్ చెరువు, ఇది మూసీ నది. సో ఈ చైన్ లింక్లో మాత్రమే ఇది ఒకటి. సో ఈ సరస్సు ఓల్డ్ బాంబే హైవేకి ఆనుకుని ఉంది. పలుమార్లు పులిచింతలను శుభ్రపరిచి ఆ తర్వాత సెడిమెంటేషన్
ఏర్పాటు చేశారు. సో నిజంగా వాస్తవం చెప్పాలంటే చాలా మంచిగా నీట్‌గా చేశారు. సో జీహెచ్ఎంసీ అండ్ అపర్ణ ఇన్ఫ్రా కూడా 2 కలిసి. సో వాస్తవానికి నేనేమంటానంటే ఇంత హైజీన్‌గా ఉన్న దాని పక్కన ఇన్ని అక్రమ నిర్మాణాలు ఉంటే ఎందుకు హైడ్రా దీని మీద ఎందుకు కనిపించట్లేదు వాళ్ళకి? ఎందుకంటే చిన్న చిన్న స్లమ్స్ గానీ, లేకపోతే చిన్న చిన్న ఏరియాలు గానీ వీటన్నిటిని అంత పర్టిక్యులర్‌గా పట్టుకొని ఒక పక్క అంటే రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలని రోడ్లేస్తున్న హైడ్రా మరి వీళ్ళ పాయింట్‌లో ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది నా ప్రశ్న. సో చూసారు కదా, ఇది మల్కంచెరి యొక్క హిస్టరీ. సో వాస్తవానికి ఏంటంటే నేనేమంటానంటే చాలామంది అక్రమార్కులు రియాల్టర్లు కావచ్చు, ఇంకా అక్రమార్కులు గుండెలో హైడ్రా నిద్రపోతున్నారు అన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు రియాల్టర్లు భయపడుతున్నారు. లేక్ వ్యూ రిసార్ట్లు కానీ, లేక్ వ్యూ అంటే ఇంతకుముందు లేక్ వ్యూలో ఉన్న ఆ సీనరీ కోసం చాలామంది నాకు ఈ అపార్ట్మెంటే కావాలి, నాకు ఈ అపార్ట్మెంటే కావాలని చెప్పి చాలామంది ఎక్కువ డబ్బులు 2 కోట్లు అయితే 3 కోట్లు ఇచ్చుకునేవాళ్ళు. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడంతా అసలు యాక్చువల్గా ఈ జోన్ పరిధిలో అసలు నివాసయోగ్యమైన పరిధిలో ఉండాల్సి మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ కొన్ని కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి, కొన్ని నివాసయోగ్యమైన ఉన్నవి, ఇంకా విలాసవంతమైన విల్లాలు కూడా ఉన్నాయి చాలా చోట్ల. సో చుట్టూ అయితే కమర్షియల్ కాంప్లెక్స్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మరి ఈ నేపథ్యంలో హైడ్రా రంగనాథ్ గారికి ఈ మల్కంచెరు ప్రాపర్టీ చుట్టూ ఉన్న ఎఫ్టీఎల్ కానీ ఇంకా బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలపై మరి ఆయన కనిపిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #you.